సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చంద్రబాబు నాయుడు గారు నిన్న అనుకుంటా ఆయన చనిపోయింది ఒక కాపే, అక్కడ హత్య చేసింది ఒక కాపే, కాపులు జరిగింది. కానీ ప్రతిపక్ష వైసీపీ దీన్ని కాపుల మీద ఒక దాడిగా అభివర్ణిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ని కాపులకి దూరం చేసే కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా ఆయన ఆ మీనింగ్ వచ్చే తరహాలో మాట్లాడారు. అంటే కొంత కూటమి క్యాంప్లో కొంత టెన్షన్ ఏమన్నా నెలకొందంటారా? అంటే కాపులు విషయంలో కొంత ఎక్కడో ఇబ్బంది జరుగుతోంది, వైసీపీ వైపు కొంత కాపు ఓట్ బ్యాంక్ తరలిపోతుంది అని. అంటే వైసీపీ కాపు ఓటు బ్యాంక్ని తనతో అటాచ్ చేసుకోవడానికి ఈ కేసు నుంచి ప్రయత్నం చేస్తోంది అనే భయం డెఫినెట్గా ఉండుంటుంది. ఓకే, ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి టోటల్గా దారుణంగా ఉంది ఈ కేసులో. అంటే ఆయన అవతల వాళ్ళు ఏ ఉద్దేశంతో రెచ్చగొట్టినప్పటికీ ఓకే, జగన్మోహన్ రెడ్డికి కాపు ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసి తన వైపుకు లాక్కోవాలనే ఉద్దేశం ఉండి ఉండవచ్చు. అలాగే ఆ చనిపోయిన వ్యక్తి రౌడీ షీటరే అయి ఉండొచ్చు. అతను 1000 మర్డర్లు 1,00,000 మానభంగాలు చేసి ఉండొచ్చు. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి పదవిలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తెల్లారలేస్తే నాకు హోంమంత్రి పదవి ఇస్తే అని మాట్లాడటం కాదు చేయాల్సింది. ఇక్కడ లీగల్గా జరిగినటువంటి దారుణాల గురించి నువ్వు మాట్లాడు, నువ్వు దెబ్బలాడు. నువ్వు మాట్లాడాల్సింది ఏమిటి? ఇందులో కులం చూడకండి అని చెప్పు. అక్కడ చట్టపరమైన ఉల్లంఘనలు అనేకం జరిగినాయి. అతన్ని ఎవరో అరెస్ట్ చేసి పట్టుకొచ్చి ఆ స్టేషన్లో పడుకోబెడితే చంపేసే అధికారం ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఎవడిచ్చాడు అని నువ్వు మాట్లాడు అనే మాట ఆయన నోట్లోంచి బయటకు రాలా. పవన్ కళ్యాణ్ నోట్ నుంచి తన్ని తాను టోటల్గా ఈ కేసులో అప్రతిష్ట పాలు చేసుకున్నాడు ఆయనే స్వయంగా, ఎవరూ చేయలా. చివరికి నువ్వు కనీసం వెళ్ళి బాధితుడి కుటుంబాన్ని చూసుండొచ్చు. నీకు కాపు ఓటు బ్యాంకు మీద శ్రద్ధ లేకపోతే జనసేన కాపు నాయకులతో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించావు? కాపు నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారుగా, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడారు. ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం మేమని కూడా మాట్లాడించారు. బాధిత కుటుంబంలో కూడా జనసేన సభ్యులే. ఆయన మాకు జనసేన సభ్యత్వం ఉంది, ఇదిగో ఐడి కార్డులు అని చూపించాడు మేనమావ గారు. అక్కడి నుంచి కూడా మాకు న్యాయం జరగటం లేదు అన్నాడు మొదట. తర్వాత న్యాయం చేసింది చంద్రబాబు గారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అందరూ. అంటే డీల్ సెట్ అయిపోవడానికి ముందు వరకు వాళ్ళు కూడా జనసేన వైపు ఆశగా చూసి ఆశాభంగం పొందిన వాళ్ళే. అంటే బాధిత కుటుంబానికి కనీస ఓదార్పు నీ దగ్గర నుంచి లేదు. నువ్వేమో కాపు ఓట్లు ఉన్నాయని చెప్పి నామినేషన్ వేస్తావు. ఎక్కడ నువ్వు ఎక్కడ గాజువాకలో వేసినా కాపు ఓట్లు ఉన్నాయనే వేసావు, భీమవరంలో వేసినా కాపు ఓట్లు ఉన్నాయనే వేసావు, పిఠాపురంలో పీఠం వేసినా నువ్వు కాపు ఓట్లు ఉన్నాయనే పెట్టావు. నీకేమో కాపు ఓట్ల మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళందరూ నీకు ఓటు వేయకపోతే నువ్వు వాళ్ళని తిడతావు, చంపేస్తానని బెదిరిస్తావు, ఇన్ని డ్రామాలు ఆడతావు. నువ్వేమో నాకు కాపుతో ఏం సంబంధం అని మైక్ తీసుకుని రోడ్డెక్కి మాట్లాడతావు. ఎలా అర్థం చేసుకోవాలి ఆ డ్యూయాలిటీని, ఆ మనిషిని? అంటే పొలిటికల్ కన్సిస్టెన్సీ ఉండాలి కదా మనిషికి, మినిమం ఒక ఇంటిగ్రిటీ ఉండాలి కదా. ఆ ఇంటిగ్రిటీ ఏనాడు లేదు పవన్ కళ్యాణ్కి. ఆయన పిచ్చి మాటలు మాట్లాడటంలో సిద్ధహస్తుడు. అంటే చాలామంది నేతలు అఫ్కోర్స్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ప్రాక్టికల్గా తాము ఎక్కడ గెలుస్తామో అక్కడే పోటీ చేస్తారు తమ కులస్తులు ఉన్న చోట. కానీ ఈ కులంతో నాకు సంబంధం లేదని చెప్పడం ఎక్స్ప్లిసిట్గా పైకి మాట్లాడితే ఇదంతా ఒక హిపోక్రసీ, ఒక డ్రామానే. అంతకు మించి ఎందుకు నామినేషన్ వేసావు? అక్కడ నువ్వు వెళ్ళి రాయలసీమలో వేసుకో. అంటే ఒక అమెచ్యూరిష్ పాలిటీషియన్ లేదు. ఆయనకి ఎక్కడికక్కడ ఏదో ఒక లాబియింగ్, ఒక కనెక్టివిటీ, ఒక ఆఫరు ఉంటుంది. ఓకే, ఆ పరిధికి తన్ని తాను కుదించేసుకుని మాట్లాడేస్తాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆయనతో గంట సేపు మాట్లాడాడు హైదరాబాద్లో. మాట్లాడిన తర్వాత ఈ జాతీయ సమగ్రత లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. అంతకుముందు లేదు ఈ పైత్యం. ఈ పైత్యాన్ని ఇంజెక్ట్ చేసి వెళ్ళుంటాడు ఆయన. ఇంజెక్ట్
చేసినటువంటి పైత్యం ప్రకోపమే ఈయన బహురకాలుగా ప్రదర్శిస్తున్నాడు రోడ్ల మీద పవన్ కళ్యాణ్. ఈ ప్రదర్శన ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంటర్టైన్ అవుతున్నాడు. ఇది బాగానే ఉంది అంటే జాతీయ సమగ్రత అనే అకౌంట్లో ఈయన ఢిల్లీకి వెళ్ళిపోతే మనం మన డ్రామా మన పద్ధతిలో ఇక్కడ నడుపుకోవచ్చు అనే ఒక అభిప్రాయానికి వచ్చాడు ఆయన చంద్రబాబు. అందుకని ఆయన ఎవరేం మాట్లాడినా ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ని ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు కూడా అంటే తెలుగుదేశం అనుకూలులు కూడా పవన్ కళ్యాణ్ మీద కొంచెం విమర్శలు చేస్తున్నారు. దాడి బలంగా చేసేటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం వైపు సానుకూలంగా ఉండేవాళ్లే అని ఒక మాట నడుస్తోంది. కానీ ఇక్కడ చంద్రబాబు ఆయన్ని వీళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉండగానే చంద్రబాబు నాయుడు అల్లరి చేయకండి ఆయన గొప్పవాడు అని చెప్తూ ఉండాలి మధ్యలో. అది చెప్పడం కోసం వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ని తిట్టాలి. తిడుతుంటే అని చెప్పి స్కూల్ టీచర్ ఎలాగైతే క్లాస్ రూమ్ ఆర్డర్లు తప్పినప్పుడు వాళ్ళు డస్టర్ పెట్టి ఒకసారి కొడతారు, లేకపోతే చాక్ పీసులు విసురుతారు, అదే స్ట్రాటజీ చంద్రబాబు గారు అమలు చేస్తూ ఉంటాడు. అలా ఒక క్లాస్ టీచర్ క్యారెక్టర్లో ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ మొత్తం డ్రామాకి సూత్రధారి ఈయనే అనేది ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ని నడిపే శక్తులు ఢిల్లీలో ఉంటాయి. ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న ఆపరేషన్ ఈయనకు తెలుసు చంద్రబాబుకి. దానికి ఈ ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తాడు. చూసి దానిలో తన గేమ్ ఏమిటి, తన డైలాగ్ ఏమిటి అని తనే రాసుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆయన యాక్ట్ చేస్తాడు. ఆ స్క్రిప్ట్ పండటం కోసం కొంతమంది కో-ఆర్టిస్టులను పెట్టుకుంటాడు. వాళ్ళతో తను చేయించదలుచుకున్న గొడవ చేయిస్తాడు. చేయించి మళ్ళీ మీరు అలా మాట్లాడకండి అని ఈయనే కోప్పడతాడు. కోప్పడి ఆయన గొప్పవాడే మర్నాడు నుంచి మళ్ళీ ఒక 2-3 రోజులు వీళ్ళు ఆయన గొప్పవాడేటండి చంద్రబాబు గారు చెప్పాక మాకు అర్థమైంది అని చెప్తారు. ఇలాంటి అంటే ఒక పురాతన డ్రామాని చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్తగా ఆడుతూ ఉంటాడు. ఇది పవన్ కళ్యాణ్తో ఆయన వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి. అంతే తప్ప వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ని డిజోన్ చేసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళకి ఇప్పటికీ కాపు ఓట్ బ్యాంక్ మీద కొద్దో గొప్ప పట్టు ఉన్నది త్రూ పవన్ కళ్యాణ్. గతంలో తెలుగుదేశం పార్టీకి కాపు ఓట్ బ్యాంక్ మీద బలమైన పట్టు ఉన్నది ఒక టైంలో, నిజం అది. రామారావు గారి టైంలో ఆ పట్టు కాపు ఓట్లు కొంత అటు ఇటు ప్రతి ఎన్నికకి కొంత స్విచ్ అవుతా ఉంటారు కదా సార్, అది మనం ట్రెండ్స్ గమనిస్తే. అంటే ఒక టైంలో కన్సాలిడేట్ అయి ఉంది అది. ఆ తర్వాత రకరకాలుగా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆ ఓట్ బ్యాంకుని తమకు అనుకూలంగా మలుచుకుంటూ వస్తున్నారు. ఈ మలుచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. అంటే టీడీపీకి కాపు ఓట్ బ్యాంక్ మీద అంత బలమైన పట్టు ఎప్పుడూ రాలా. అందుకని పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవుతున్నాడు ఆయన. ఒక దశలో ఉంది, రామారావు టైంలో ఉండింది అది. ఎందుకంటే ఆయన కాపులకి గట్టి ప్రాధాన్యత ఇచ్చాడు మొదట్లో. అంటే ఆయనకి కాంగ్రెస్ కి మించి ఎక్కువ సీట్లు కూడా ఇచ్చారు. సీట్లు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. చేగొండ హర్రామ్ జోగయ్యకి పదవి ఇచ్చింది ఆయనే, ఉమారెడ్డి వెంకటేశ్వర్లకి పదవి ఇచ్చింది ఆయనే. వీళ్ళందరికీ ప్రాధాన్యత కల్పించాడు ఆయన తన క్యాబినెట్లో. కైకాల సత్యనారాయణకి ఎంపీ టికెట్ ఇవ్వడం, ఇలాంటి పనులు తెలుగుదేశం చేసింది. అయితే ఒక దశలో కొంచెం ఎక్కువ పనిచేశారు. తర్వాత రంగా సెంటర్గా అది మనకి వ్యతిరేకంగా వెడుతోంది అనే ఇంప్రెషన్ వచ్చింది వాళ్ళకి. ఆ ఇంప్రెషన్ వచ్చిన తర్వాత కాపుల పట్ల కొంత అనుమానపు చూపులు మొదలైనాయి. రామారావు గారు ఓడిపోవడానికి కారణం ఆయన అదే అనేది అందరికీ అర్థమైంది. అక్కడి నుంచి తెలుగుదేశం ధోరణి మారటం మొదలైంది. ఆ ధోరణి మారుతున్న క్రమంలో రామారావు గారు వెళ్ళిపోవటం, చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఎమర్జ్ అవ్వటం, ఈయన చాలా క్లియర్ గీతలు గీసి రాజకీయం నడపడం మొదలుపెట్టాడు. మనకి అనుకూలంగా లేని వారి జోలికి వెళ్ళొద్దు, వాళ్ళతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిద్దాం. ఇది ప్రోగ్రాం చంద్రబాబుది. ఆ పద్ధతిలో ఆయన వ్యవహార శైలి నడుస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ అంటే కాపు ఓటు బ్యాంక్ ప్రస్తుతం కూటమికి సరెండర్ అయిన కాపు ఓటు బ్యాంక్ మొత్తం పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు వైసీపీ కాపు నేతలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం,
దీన్ని ఎట్లా చూస్తారంటే కొంత దాన్ని కొంత చీల్చడానికి ప్రయత్నం చేయటం, అంటే దాన్ని ఈ కేసులో ఉన్నటువంటి కులకోణాన్ని కొంచెం బలంగా ప్రొజెక్ట్ చేసి, గతంలో కూడా విజయవాడలో ఈ పోలీసు దీనిలో కస్టోడియల్ డెత్లకి గురైన వాళ్ళలో కాపుల సంఖ్య ఎక్కువ. ఓకే, దాన్ని కొంచెం ఫోకస్ చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ వ్యవహరించాల్సిన పద్ధతిలో వ్యవహరించలేదు అనేది ఎక్స్పోజ్ చేయటం ద్వారా వాళ్ళకి చంద్రబాబు టార్గెట్ కాదు ఆ ఏరియాలో. ఓకే, తెలుగుదేశం ఆల్రెడీ కాపు వ్యతిరేక పార్టీగా ముద్ర పడిపోయింది ఏది రంగా హత్యానంతరం. కాబట్టి ఆ మసి యాజ్ ఇట్ ఈస్గా పూస్తూనే ఓకే, రెండో వైపు పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఉన్న కాపు ఓట్ బ్యాంక్ని కొంతవరకు బయటకు తీసుకురావటం అనేది వ్యూహంగా వీళ్ళు పావులు కదిపారు. ఓకే, అంటే నేను విన్నదాని ప్రకారం సార్, అంటే ఇప్పుడు ఈ సమావేశం వెనకాల ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. వాళ్ళు ఆ స్ట్రాటజీని అమలు చేయబోతున్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఎవరెవరైతే ఉన్నారో జనసేనకు సంబంధించిన ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారో, ఈ ప్రభుత్వంలో ఆశించిన మేర ఫలాలు అందని వ్యక్తులు, కష్టపడి నష్టపోయిన వ్యక్తులు, వీళ్ళందరినీ మనం మన వైపు తెచ్చుకోవాలి. తెచ్చుకుని వాళ్ళకి ఒక అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి, అష్యూరెన్సెస్ ఇవ్వాలి. ఇస్తే కదులుతారు అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటే ఉండుండొచ్చు. కానీ దీనికంటే బ్రాడర్ వేలోనే కాపు ఓట్ బ్యాంకులో ఉన్నటువంటి నమ్మకాన్ని చెదరగొట్టాలి. పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకాన్ని ఏదో మేరకు చెదరగొట్టి అక్కడ నుంచి కొంత ఓట్ బ్యాంక్ని యువతలకి షిఫ్ట్ చేయాలి. అప్పుడు పవన్ కళ్యాణ్తో మనకేమిటి పని అని ఆయన అనుకునే పరిస్థితి తీసుకురావాలి చంద్రబాబు. కానీ చంద్రబాబు కేవలం కాపు ఓట్ బ్యాంక్ కోసం మాత్రమే ఆయన మెయింటైన్ చేయట్లా. ఆయనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ద్వారా అవ్వాల్సిన పనులు. ఆయనకి ఢిల్లీ లింకులు వాటిని అలా ఉంచాలి అనుకుంటున్నాడు. ఈయన మనసులో ఆయన్ని జాతీయ సమగ్రత శాఖ మంత్రిగా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఎవరు, చంద్రబాబు. మనకు ఆ ఏరియాలో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అనుకుంటున్నాడు ఆయన. అందుకని మెయింటైన్ చేస్తాడు. కాపు ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతే ఆయన ఏదో గాలిలో వదిలేస్తాడు ఇన్ని అనుకోవడం తప్పు. అది వైసీపీ అతిగా ఆలోచిస్తోంది, కానీ అది కొంత మేరకు ఉంటుంది. కాపు ఓట్ బ్యాంక్ అనేది లేకపోతే పవన్ కళ్యాణ్ ని కేంద్ర ప్రభుత్వం అయినా పట్టించుకునే, ఐ మీన్ బీజేపీ అయినా కూడా పట్టించుకునే, అంటే అతనికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది హీరోగా, అతను కొంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, వాయిస్ ఉంది, యాక్టివ్ వాయిస్ ఉంది. ఆయన ఏదైనా పట్టుకుని ఎలాగైనా మలిచి మాట్లాడగలడు. ఆ టాలెంట్స్ని గుర్తిస్తున్నారు వాళ్ళు. అంటే ఒక మౌత్ పీస్గా ఉపయోగపడుతున్నాడు అనేది వాళ్ళ భావన. అంటే ఎక్కడో చోట ఏదో పనికి ఉపయోగపడతాడు ఇతను. ఏది చెప్తే అది చేస్తాడు కమిటెడ్గా. ఆ కమిట్మెంట్ చాలు కదా మనిషి నుంచి. వాళ్ళు కోరుకునేది అంతకుమించి ఏముంటుంది, అది చాలా. అంతకుమించి అతనికి ఏమి ఆస్పిరేషన్స్ లేవు. ముఖ్యమంత్రి కావాలి ఇలాంటి కోరికలు కోరడు అతను. నేను కేంద్రంలో మంత్రి పదవి ఆశిస్తున్నాను అనే వరకు వెళ్ళగలడేమో కానీ నేను ప్రధానమంత్రిని అవుతానని చెప్పలేడు. ఇలాంటి ఇబ్బంది లేనటువంటి ఉపయోగపడే మనిషిని ఎందుకు జారుకుంటారు వాళ్ళు? ఇంకొంచెం గట్టిగా ప్రొటెక్ట్ చేసి నిలబెట్టుకుంటారు. ఈ ప్రొటెక్ట్ చేసుకోమని చంద్రబాబుకి కూడా చెప్తారు వాళ్ళు ఫోన్ చేసి. పవన్ కళ్యాణ్ని కొంచెం హ్యాండిల్ విత్ కేర్ గురు అని ఒక మాట చెప్తే ఆయన పద్ధతిలో ఆయన అర్థం చేసుకుంటాడు. చంద్రబాబుకి ఏ పదాన్ని ఏ మాటని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. అలా ఆయన పద్ధతిలో ఆయన డ్రామా ఆయన నడుపుతాడు. పవన్ కళ్యాణ్కి ఆయన ఊహిస్తున్నంత లాభాలు ఉండవు, కానీ ఆయన కంపెనీ లాభదాయకంగా నడుస్తుంది. ఆ మేరకు చాలా అతనికి కాపులు ఎటుపోయారు ఈ గొడవ అంతా అక్కర్లేదు అక్కడ. అందుకని ఆయన మాట్లాడాల్సిన మాట నిజానికి ఆయన కానీ చంద్రబాబు కానీ లేకపోతే హోంమంత్రి అనిత గారు కానీ ఇక్కడ మాట్లాడాల్సిన విషయం స్ట్రైట్గా మీరు వైసీపీ మీద విమర్శ చేయదలుచుకుంటే వాళ్ళు దీన్ని క్యాస్ట్ ఇష్యూగా మారుస్తున్నారు. కానీ క్యాస్ట్కి మించి చాలా జరిగింది ఇక్కడ. క్యాస్ట్ కంటే కూడా అక్కడ చట్టపరమైన ఉల్లంఘనలు చాలా ఉన్నాయి ఈ కేసులో. సిఐ వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా ఉంది. దీనికి సంబంధించి మేము బాధ్యత తీసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి ఎవరు అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా సరే తీసుకొచ్చి బోన్లో నిలబెడతాం. ఇలాంటి ప్రకటన ఇవ్వాలి కదా ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట్లాడాలి కదా. అది మాట్లాడకుండా మిగిలిన చెత్త అంతా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు
అంటే వీళ్ళకి కూడా భారీగా ముడుపులు ముట్టుండాలి. ఓకే. ఎవడైతే క్రైసిస్ ఉన్నాడో అక్కడ అతను నోరు విప్పితే బయటపడే పేరు కలిగిన వాడు ఎవడు అనేది ఓకే వెతికితే దొరుకుతుంది రూట్. ఓకే. అందుకని ఈ గాదె సాయి కృష్ణ ఎపిసోడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆ కేసు పట్ల ఆయన కాపు నాయకుడిగా స్పందించమని ఎవడు అడగల. ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక ప్రపంచం తెలిసిన వ్యక్తిగా నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతిలో రియాక్ట్ కాలేదు ఇప్పటికీ. ఓకే. ఇన్ని విమర్శల తర్వాత కూడా ఆయన రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతిలో లేడు. అందుకని కాపులు కొంత డిజోన్ చేసుకునే మూడ్లో కనిపిస్తున్నారు. ఓకే. ఈ వాతావరణాన్ని పొలిటికల్గా తనకు అనుకూలంగా మలుచుకోవటానికి సహజంగానే వైఎస్ఆర్సీపీ ఉత్సాహం చూపిస్తోంది. ఓకే. అక్కడ వీళ్ళ తప్పు కనిపిస్తుంది కానీ ఆయనది తప్పని అనలేము. ఓకే. ఎందుకంటే ఈ అవకాశం దొరికినప్పుడు వినియోగించుకోకపోతే ఆయన రేపు పొద్దున చారిత్రక తప్పిద్దామని ఒక డాక్యుమెంట్ రాసుకోవాలి. ఆ ప్రమాదం నుంచి బయటపడటం కోసం ఆయన కొంచెం యాక్టివేట్ అయ్యాడు, ఆయన క్యాడర్ని యాక్టివేట్ చేశాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన క్యాడర్ని అప్రమత్తం చేశాడు. నాకు మాట్లాడటానికి ఏమన్నా సెన్సిబిలిటీస్ అడ్డుండొచ్చు కానీ మీరు మాట్లాడొచ్చు కదా అన్నాడు ఆయన. వాళ్ళు మాట్లాడటం డ్యూటీ ఎక్కారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి మైకులు పట్టుకొని మాట్లాడాడు, నానాజీ మాట్లాడాడు కాకినాడ నుంచి. ఇలా కొంతమంది మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. జనసేన, వైఎస్ఆర్సీపీ ఈ కేసు, ఈ వ్యవహారంలో కాపుల్ని లాగటం, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ని లాగటం మీద వీళ్ళు రియాక్ట్ అయ్యి దాడులు చేస్తున్నారు. అది నడుస్తోంది. కేవలం ఇది డ్రామా మాత్రమే. ప్రతిదీ ఆర్గనైజ్డే. ఆ కేసుకు సంబంధించి లేకపోతే కాపు ఓటు బ్యాంకుకు సంబంధించి బయట జరుగుతున్న చర్చలు ఇవన్నీ కూడా పొలిటికల్ స్పేస్లో జరుగుతున్నాయి. గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది. అందుకని ఇవన్నీ ఉపరితలం మీద జరుగుతున్న చర్చలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.